అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 5th నవంబర్ వెన్స్డే. ముందుగా ప్రేక్షకులు వీక్షకులు అందరికీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు. ఇవాళ గురునానక్ జయంతి సందర్భంగా మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు. సో ఈరోజు కూడా కొద్దిగా మార్కెట్స్ అప్డేట్, రేపు మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్న అంశాలని కూడా ఇవాళ మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ముందుగా 23వ తారీఖున మనకి ఆప్షన్స్ క్లాస్ జరుగుతుంది, సండే రోజున. సో ఈ ఆప్షన్స్ క్లాస్లో బేసిక్గా అసలు ఆప్షన్స్ అంటే ఏంటి, అసలు కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి అన్న ప్రాథమికమైన అంశాల నుంచి ఎస్పెషల్లీ ఎంప్లాయీస్కి ఉపయోగపడే విధంగా, అంటే రోజు మార్కెట్స్ ట్రాక్ చేయకపోయినా ఒక వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీని అలాగే ఒక మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలన్న అంశాలని కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటాం. సో ల్యాప్టాప్స్ తీసుకొస్తే మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇవ్వడము, సో రిస్క్ ఎంత, అంటే సో పొజిషన్ ఎంటర్ అవ్వకముందే ఒక రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అన్న అంశాలు కూడా మీరు తెలుసుకుంటారు. తర్వాత కూడా ఆర్పి గారి నుంచి మీరు సపోర్ట్ పొందవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే కూడా మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి. సో ఎర్లీ బర్డ్ ఆఫర్ ఇది 16th వరకు, నవంబర్ వరకు మాత్రమే ప్రైస్ ఉంటుందో, తర్వాత ఇది 4,000 రూపీస్ దాకా అవుతుంది. ఈలోపు మీరు, ఎందుకంటే ఒక ఫుల్ లెంత్ క్లాస్ రూమ్ సెటప్లో ఏర్పాటు చేస్తున్నాం. ఫిజికల్ సెషన్ అంటే మీరు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే మాకు ఏర్పాట్లు చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో కూడా బలహీనత ఉంది. నిక్కీ ఏకంగా 5% డౌన్, అండ్ హాంకాంగ్ ఆల్మోస్ట్ 1% డౌన్, షాంఘై 0.3% డౌన్. సడన్గా ఏషియన్ మార్కెట్స్లో ఒక బలహీనత మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్. నాస్డాక్ 2% డౌన్, S&P 500 1.2% డౌన్, డౌ జోన్స్ కూడా 0.5% డౌన్. ఎందుకు ఒక్కసారిగా ఎలాంటి అంటే సాఫ్ట్ బ్యాంక్ వైప్స్ అవుట్ అబౌట్ $32 billion ఇన్ మార్కెట్ క్యాప్ యాజ్ ఏషియన్ AI స్టాక్స్ స్లైడ్ అండ్ వాల్యుయేషన్ జిట్టర్స్. $32 billion ఒకే రోజు వైప్ అవుట్ అవ్వడం సాఫ్ట్ బ్యాంక్ పరంగా. ఎందుకంటే మనకి మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో వాల్యుయేషన్స్, గరిష్టమైన వాల్యుయేషన్స్లో ఇన్సేన్ వాల్యుయేషన్స్ అవుతున్నాయని గత కొద్ది రోజు నుంచి మనం డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇది సో AI అనేది ఫ్యూచర్ వితౌట్ ఎనీ డౌట్ మనం చెప్పుకోవచ్చు. కాకపోతే అంతంత వాల్యుయేషన్స్ రావటం అనేది నిజంగా అది కరెక్టా కాదా అన్నది చర్చ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. సో దానివల్ల ఒక్కసారిగా సెల్లింగ్ రావడం కూడా మేజర్ ఇంపాక్ట్ అయితే మనకు జపనీస్ మార్కెట్స్లో నిక్కీలో కనిపించింది. దాని ఎఫెక్ట్ సాఫ్ట్ బ్యాంక్ మీద కూడా మనం చూస్తున్నాం. బిట్కాయిన్ కూడా జూన్ తర్వాత మళ్ళీ ఇప్పుడే బిలో $1,00,000కి పడిపోవడం కూడా మేజర్ ఇంపాక్ట్ అయితే మనకి కనిపించింది. ఇంకొకటి గోల్డ్ కూడా బిలో $4,000, $3,950 దగ్గర గోల్డ్ కూడా ట్రేడ్ అవుతుంది. బిలో $4,000 స్థిరంగా ఇప్పుడే మనకు ట్రేడ్ కావడం కూడా చూస్తున్నాం. సిల్వర్ $47 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ పరంగా మనకు $64 దగ్గర బ్రెంట్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ఇవాళ మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సందర్భంగా రేపు ఈ ఏషియన్ మార్కెట్స్లో ఉన్న ఇంపాక్ట్ ఖచ్చితంగా మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. కొద్దిగా టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ మీద, ఎందుకంటే అటు యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ క్రాక్ అవ్వడము, ఏషియన్ మార్కెట్స్లో నిక్కీ కూడా 5% దాకా క్రాక్ అవ్వడము, AI వాల్యుయేషన్స్ బేస్ అనేది చేసుకొని కొద్దిగా ఏవైతే ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఉంటాయి వాటిలో కొద్దిగా మనం బలహీనత చూసే అవకాశం ఉంది. IBM కట్టింగ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద 4th quarter. IBMలో కూడా మొన్న ఎట్లా అయితే అమెజాన్లో దాదాపు 30,000 మంది కోత ఉంటుందని అనుకున్నారు, ఇప్పుడు దీని ఇంపాక్ట్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏషియన్ మార్కెట్స్ నుంచి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ప్రకారం మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్లో బ్యాంక్స్ ప్రపోజల్ టు యాడ్ యాన్ ఇన్ గిఫ్ట్ సిటీ గెయిన్స్ కరెన్సీ. ఇక్కడ ఇండియా చైనా మధ్య టైస్ కొద్దిగా, అంటే చర్చలు ఫలప్రదమవుతూ కొద్ది గొప్ప గతంతో పోలిస్తే కాస్త సామరస్యంగా ఉన్న తరుణంలో యాన్ని కూడా మనం గిఫ్ట్ సిటీలో కరెన్సీ ట్రేడ్ విషయంలో ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక ఆలోచన ఉన్న తరుణంలో ఇది ఒక అప్డేట్. అలాగే రిలయన్స్ అమెరికా భయానికి, యూరోప్ దేశాల భయాలకి తలకి కొద్దిగా మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని నిలిపివేస్తున్నాం, అంటే మెల్లగా కొనుగోళ్ళని గణనీయంగా తగ్గించుకుంటున్నాం. రిలయన్స్ లోయరింగ్ ఇట్స్ రిలయన్స్ ఆన్ రష్యన్ క్రూడ్ ఆయిల్, అక్టోబర్ పుల్ బ్యాక్ అండ్ ట్రంప్ ప్రెషర్ యాజ్ కంపెనీ హ్యాస్ ఎ లార్జ్ US ఎక్స్పోజర్, శాంక్షన్స్ బై E ఆల్సో కిక్ ఇన్ సూన్. శాంక్షన్స్ విధిస్తా ఉన్న ఒక భయం రిలయన్స్ని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడాన్ని దాదాపుగా చాలా వరకు తగ్గించింది.
అదొక ఇంపాక్ట్. అలాగే యూరోపియన్ యూనియన్ నుంచి కూడా ఏదైనా శాంక్షన్స్ వస్తాయన్న భయం నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మెల్లిగా తన రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఆయిల్ని తగ్గించింది. 43% ఆఫ్ రష్యాస్ షేర్ ఇన్ రిలయన్స్ క్రూడ్ స్లేట్ ఇన్ అక్టోబర్ ఫ్రమ్ 56% ఇన్ సెప్టెంబర్. సో 56 నుంచి 43కి తగ్గిపోవడం గణనీయంగా నెలల రోజుల కాలంలోనే పడిపోవడం అనేది ఒక మేజర్ ఇంపాక్ట్గా అయితే రష్యాకి మేజర్ ఇంపాక్ట్. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ని రోజులు ఏదైతే మార్జిన్స్ ఎంజాయ్ చేస్తుందో, ఇన్ని రోజులు ఆ తక్కువ ప్రైజ్ని ఎంజాయ్ చేస్తుంది రిలయన్స్, అది కొద్ద ఎఫెక్ట్ కూడా ఉంటుంది మనకి. గోపీచంద్ హిందూజా 85 ఇయర్స్ అయినా తను నిన్న మరణించారు. ఒక అప్డేట్. అలాగే మిస్త్రీ బ్యాక్స్ ఆఫ్ ఫ్రమ్ ఛాలెంజ్. సో ఒక ట్రూస్, ఒక ఒప్పందానికి ఈయన రావడం మెహిలీ మిస్త్రీ కూడా. ఎందుకంటే గతంలో రతన్ టాటా చేసిన గారిని ఒక కోట్ని చెప్తూ నో బడీ ఈజ్ బిగ్గర్ దాన్ ద ఇన్స్టిట్యూషన్ ఇట్ సర్వ్స్ అన్న ఒక కోట్ చేస్తూ రైట్ టు ట్రస్ట్ సేయింగ్ హీ వోంట్ హార్మ్ ఇట్స్ రెప్యుటేషన్ ఓవర్ ట్రస్టీషిప్ ఇష్యూ. సో టాటా సన్స్తో మధ్య ఎంతకాలం ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతోందో ప్రస్తుతానికి ఆయన ఎలాంటి ఛాలెంజ్ చేయకపోవచ్చు టాటా సన్స్ విషయంలో, ట్రస్టీషిప్ విషయంలో అనేది ఒక క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో అంశాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎస్ బ్యాంక్లో వాటా అమ్మిందో దాని ఎఫెక్ట్ కారణంగా మంచి దాదాపు 10% దాకా ప్రాఫిట్స్లో అయితే జంప్ అయితే చూసాం. అందరూ ఎక్స్పెక్టేషన్స్ కంటే భిన్నంగా 10% మేర ప్రాఫిట్స్ని తీసుకురాగలిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ దీనికి తోడు ఎంఎస్ఎంఈ అంటే మేజర్గా ర్యామ్ అంటాం, రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఈ మూడులో అడ్వాన్సెస్ కూడా బాగా పెరిగాయి. అండ్ దీనికి తోడు ఎస్ బ్యాంక్లో స్టేక్, ఇవన్నీ కూడా ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బాగా కలిసి వచ్చిన అంశం. అండ్ దీనికి తోడు 11 నుంచి 12% మేర వృద్ధి ఉండొచ్చు ఓవరాల్గా ఇయర్లో అనుకున్న ఇది కాస్త శెట్టి గారు దాన్ని 12 నుంచి 14% పెంచారు గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని. సో ఇది కూడా ఓవరాల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ స్థాయిలో పటిష్టం అవుతోంది అనేందుకు ఒక సంకేతంగా చూడాలి. అసెట్ క్వాలిటీ ఎన్పిఏ 0.53 నుంచి 0.42కి తగ్గింది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఒక మేజర్ బూస్ట్గా చెప్పుకోవచ్చు. కార్పొరేట్ అడ్వాన్సెస్ కూడా 7% మేర పెరిగాయి. ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మరింత స్వీట్ స్పాట్లో, మరింత బ్రైట్ స్పాట్లో, స్థిరమైన స్పాట్లో ఉంచేందుకు దోహదపడిందని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఒక పటిష్టమైన స్థితి దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంది గత కొద్ది కాలం నుంచి మనం కంపేర్ చేసుకున్నట్టయితే. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాట్ 16% మేర పెరిగింది. వీళ్ళకి మిక్స్ లైక్ ఆటో ఒకటి, ఫార్మ్, ఈ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఒక పటిష్టమైన స్థితిలో ఉంది. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే 1.2%, వెన్ కంపేర్డ్ విత్ ఇయర్ ఆన్ ఇయర్తో చూస్తే దాదాపు 22% మేర రెవెన్యూలో వృద్ధిని నమోదు చేసింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 15% మేర వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ చేయడం అయితే చూసాం. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఒక 10% తగ్గినప్పటికీ ఇయర్ ఆన్ ఇయర్ పరంగా 16% మేర వృద్ధిని మహీంద్రా అండ్ మహీంద్రా అందుకోగలిగింది. ఇదొక మేజర్ అంశం స్టేట్ మహీంద్రా అండ్ మహీంద్రాకి. అండ్ ఇండిగో లాస్ దాదాపు 161% మేర పెరిగింది. ఒకటి రూపీ డిప్రిసియేషన్ ఒకటి, అండ్ వీళ్ళు ఏదైతే లోన్స్ తీసుకున్నారో ఆ లోన్స్ ఎందుకంటే రూపీ డిప్రిషియేట్ అయ్యే కొద్దీ అడిషనల్గా 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్న ఒక అంశాన్ని ఇండిగో వెల్లడించింది. ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 10% మేర వృద్ధి నమోదైంది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. టోటల్ ఇన్కమ్ దాదాపు 19,600 కోట్ల రూపాయలు. టోటల్ ఎక్స్పెన్సెస్ కూడా 18% మేర పెరిగి 22,081 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. నెట్ లాస్ 2,582 crores ఆఫ్ నెట్ లాస్ని వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఇండిగో ప్రకటించింది. రూపీ డిప్రిసియేషన్ దానికి మేజర్ కారణంగా ఉంటుంది. అండ్ యూఎస్ ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్స్ కూడా తమ మీద ఇంపాక్ట్ చూపించింది అని చెప్పి ఇండిగో అయితే చెప్తుంది. బట్ ఏదైనా కరెక్షన్స్ వస్తే ఇట్లాంటి టైంలో మంచి ఆపర్చునిటీ అవుతుంది ఇండిగో లాంటి స్టాక్స్ని ల్యాప్అప్ చేసుకునేందుకు. లెన్స్కార్ట్ ప్రీమియం వాల్యుయేషన్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా దాదాపు 28.3 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూసాం. గ్రే మార్కెట్లో 15 నుంచి 20% మేర ప్రీమియం అయితే ఉంది లెన్స్కార్ట్కి యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే. సో అదాని పోర్ట్స్ Q2 29% మేర పెరిగింది. లాజిస్టిక్స్ అండ్ మెరీన్ స్ట్రెంత్ అదాని పోర్ట్స్లో ఉంది. చాలా కాలం నుంచి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటుంటే ఓవరాల్గా అదాని గ్రూప్ స్టాక్స్లో కంటికి కనబడుతూ ఒక పటిష్టమైన స్థితిలో ఉన్న అవకాశం ఉన్న స్టాక్ ఏదైనా ఉందంటే అదాని పోర్ట్స్ ఒకటిగా మనం అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఫ్రైట్ యాక్టివిటీ బాగా పెరిగింది. లార్జర్ ఫ్లీట్స్ దీనిలోకి వస్తున్నాయి. లాజిస్టిక్ సబ్సిగా డెవలప్ చేస్తుంది. అదాని పోర్ట్స్ని ఓవరాల్గా ఎలా అయితే ఇది చాలా నిష్ సెగ్మెంట్, ఎవరు ఇందులో అడుగుపెట్టడం కూడా అయ్యే పని కాదు. అండ్ దీనికి తోడు వాళ్ళకున్న మనీ కానివ్వండి, మజిల్ కానివ్వండి,
కానివ్వండి, ఇవి ఏవైనా సరే ఓవరాల్గా అదానీ పోర్ట్స్ని రాబోయే రోజుల్లో మరింత పటిష్టమైన స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్లేయర్స్ ఎందుకంటే ఎవరి వల్ల అయ్యే పని కూడా కాదు, ఇట్లాంటి ఇంత పెద్ద సెటప్స్ పెట్టుకోవడము, ఒక పోర్ట్ని డెవలప్ చేయడం అనేది హ్యూజ్ క్యాపెక్స్తో కూడుకున్న అంశం. దానితో ఓన్లీ కనెక్షన్స్ అండ్ నెట్వర్క్ మాత్రమే ఈ బిజినెస్లో సస్టైన్ చేయగలుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో అదానీ పోర్ట్స్ తన స్థిరత్వాన్ని, అదానీ పోర్ట్స్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. సో అదానీ పోర్ట్స్ విషయంలో ప్రాఫిట్స్లో 29% మేర వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ అదొక మేజర్ అప్డేట్ అదానీ పోర్ట్స్ విషయంలో. ఫిచ్ అప్గ్రేడ్స్ అదానీ పోర్ట్స్ అదానీ ఎనర్జీ అవుట్లుక్ టు స్టేబుల్. యాజ్ ఆఫ్ నో బీబీబీ రేటింగ్ని ఫిచ్ రేటింగ్స్ ఏం చేసిందంటే అదానీ పోర్ట్స్ అండ్ అలాగే అదానీ ఎనర్జీ 2 స్టాక్స్ని అవుట్లుక్కి స్టేబుల్గా మార్చింది నెగిటివ్ నుంచి. ఇదొక పాజిటివ్ అంశం అదానీ గ్రూప్ కంపెనీస్కి. ద రేటింగ్ ఏజెన్సీ హ్యాజ్ ఆల్సో మెయింటైన్ ద బీబీబీ మైనస్ రేటింగ్ ఫర్ ద 2 కంపెనీస్. సో ఇదొక పాజిటివ్ అంశం ఈ 2 స్టాక్స్కి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ అదానీ పోర్ట్స్ ఈ రెండింటి మీద కూడా రాబోయే రోజుల్లో 10 years నెక్స్ట్ డికేడల్ థీమ్గా నేనైతే పాజిటివ్గా ఉన్నాను. అదానీ పోర్ట్స్ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ 2 కంపెనీస్ కూడా ఈ సెగ్మెంట్లో, ఎందుకంటే లాజిస్టిక్స్ స్పేస్లో ప్రభుత్వం విపరీతంగా ఖర్చు చేస్తుంది. ఈ పోర్ట్స్ని మరింత స్ట్రెంథన్ చేయడానికి కూడా ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి ప్రోత్సాహకాలు ఇస్తున్న తరుణంలో నెక్స్ట్ 10 years పాటు జెస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది వీటికి. సో అందువల్ల ఈ 2 స్టాక్స్ కూడా ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో ఉండదగ్గ స్టాక్స్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ పరంగా. అలాగే ఆఫ్టర్ ఎస్సీ రిలీఫ్ టు వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ టు రింగ్ గవర్నమెంట్ ఫర్ ఏజీఆర్ డ్యూస్ రిలీఫ్. దాదాపు వీళ్ళకి కూడా 48,000 కోట్ల రూపాయల మేర డ్యూస్ ఉన్నాయి, ఎయిర్టెల్కి కూడా. అయితే ఈ ఏజీఆర్ విషయంలో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ నేపథ్యంలో ఆ క్యాలిక్యులేషన్స్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దాని మీద చర్చలు సంవత్సరాల కొద్దీ జరుగుతూనే ఉన్నాయి. ఎయిర్టెల్ ఏమో 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది, ప్రభుత్వం ఏమో అది 48,000 కోట్ల రూపాయలుగా ఇప్పుడు దాకా ఉంది. ఎందుకంటే అవి ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ అవుతూ కూడా. అయితే 15,000 రూపాయలు చెల్లించడంతో పాటు మరొక అదనంగా 3,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించామని చెప్పి 13,000 కోట్ల రూపాయలతో పాటు అదనంగా మరొక 5,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించేసాము ఇప్పటికీ అని చెప్పి ఎయిర్టెల్ చెప్తుంది. దీని మీద కొద్దిగా రిలీఫ్ కావాలి అనేది మనకి ఎయిర్టెల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అయితే వొడాఫోన్ ఐడియాకి ఇచ్చారో ఆ వొడాఫోన్ ఐడియాతో పాటు తమల్ని కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో భాగంగా ఎయిర్టెల్ని కూడా కన్సిడర్ చేయాలి అనేది సుప్రీంకోర్టుని వీళ్ళు ఒకసారి ఆశ్రయించే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం వొడాఫోన్ ఐడియాకి మాత్రమే వర్తిస్తుంది అన్నది ఒక చర్చ అయితే ప్రస్తుతం మార్కెట్స్లో ఉంది. బట్ ఒకసారి ఒక కంపెనీని ఏజీఆర్ డ్యూస్ విషయంలో ఒక రిలీఫ్ ఇచ్చిన తర్వాత సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మరొక కంపెనీకి అదే విభాగంలో ఉన్న కంపెనీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ సుప్రీంకోర్టు కనుక కన్సిడర్ చేసినట్టయితే ఎయిర్టెల్కి అదొక పాజిటివ్ అంశం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే మూడీస్ అప్స్ ఎయిర్టెల్ రేటింగ్ టు BAA2 అవుట్లుక్ టు స్టేబుల్. ఇక్కడ వీళ్ళు కూడా మూడీస్ ఎయిర్టెల్ రేటింగ్ని BAA2 ఇస్తూ తమ స్టేబుల్ని పాజిటివ్గా ఉంచింది. అదొక పాజిటివ్ అంశం ఎయిర్టెల్కి. LG ప్లాన్స్ మేక్ ఇన్ ఇండియా పుష్ ఫర్ ఇట్స్ ఎలక్ట్రానిక్స్ మెషినరీ. ఇండియాలో మరింతగా మేక్ ఇన్ ఇండియా అన్న ప్రాసెస్ చేయడంతో పాటు మరింత పటిష్టంగా ఇక్కడ లోకల్ ప్రొడక్షన్ని పెంచుకోవాలనేది LG ప్లాన్స్గా ఉన్నాయి. సుజలాన్ ప్రాఫిట్స్ దాదాపు 6 రెట్లు మేర పెరిగాయి. టాక్స్ క్రెడిట్ ఒకటి, ఎగ్జిక్యూషన్ ఈ 2 నెట్ ప్రాఫిట్ని 201 కోట్ల రూపాయల నుంచి 1,300 కోట్ల రూపాయలు, దాదాపు 1,280 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్ పెరిగేందుకు దోహదపడింది. అలాగే ఇంక్రిమెంటల్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ కూడా 717 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది ప్రాఫిటబిలిటీని మరింత పెంచేందుకు దోహదపడింది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 85% దాకా పెరగడం సుజలాన్కి కలిసి వచ్చిన అంశం. ఇక బెర్జర్ పెయింట్స్ అలాగే చాలా టోటల్స్ ఇవన్నీ మీరు అక్కడ చూసి ఉంటారు. జెప్టో మే ఫైల్ డ్రాఫ్ట్ IPO పేపర్ దిస్ మంత్. సో జెప్టో IPO కోసం దాఖలు చేసే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అదాని ఎంటర్ప్రైజెస్ రైట్స్ ఇష్యూ ద్వారా దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు సమీకరించే ఆలోచనలో ఉంది. ఫండ్ రైజ్ ఎయిర్పోర్ట్స్కి, డేటా సెంటర్స్కి, గ్రీన్ ఎనర్జీ రోడ్స్ వీటన్నిటి కూడా వినియోగించుకునేందుకు అదాని ఎంటర్ప్రైజెస్ ప్రయత్నాలు చేస్తోంది. మెయిలీ మిస్త్రీ సెండ్స్ అవుట్ ట్రూ సిగ్నల్స్ టు టాటా ట్రస్ట్. సుప్రీంకోర్టు ఏజీఆర్ డ్యూస్ ఓన్లీ వొడాఫోన్ ఐడియా యాజ్ ఆఫ్ నో. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. SJS ఎంటర్ప్రైజ్ ఆల్ టైమ్ హిట్ చేసింది. గత 3 నెలల కాలంలోనే స్టాక్ 46% మేర పెరగడం చూస్తున్నాం. తంగమాయిల్ జ్యువెలర్స్ 17% మేర పెరిగింది. బ్యాంకో ప్రోడక్ట్స్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 70 రెట్ల అధిక వాల్యూమ్స్తో 12% మేర పెరిగింది. భారతీ ఎయిర్టెల్ కూడా 2% మేర పెరగడం చూస్తున్నాం. సో ఇవి ప్రధానంగా ఈ సెలవు రోజునున్న ప్రధానమైన అంశాలు. థ్యాంక్ యూ సో మచ్.